హాయ్ ఫ్రెండ్స్ తప్పుగా అనుకోగాకండి. వీడియోలు చేయటం తప్పేం కాదు. ఎంతో వందల మంది చేసుకుంటున్నారు వీడియోలు. భార్యాభర్తలు, ఇంట్లో పిల్లలు, అత్త మామలు ఎంతంత లొకేషన్లు పెట్టి చేసుకుంటున్నారు. చేలల్లో పోయి చేస్తున్నారు, లొకేషన్లు పెట్టి చేస్తున్నారు. మరి వాళ్ళందరికీ తిని అరక్క చేయట్లేదండి. ఏదో ఒకటి బెనిఫిట్ ఉంటుందని చేస్తారు. డబ్బులు వందలు నెట్లు వేయించుకొని ఊరికే చేయాలంటే ఎవరు చేయరు కదా. అవతల వాళ్ళని గబక్కన మాట అనటం మానేయండి. ఒకళ్ళ మీద పడి ఏడవటం, ఒకళ్ళని అట్ట అవుతున్నారు, ఎట్ట అవుతున్నారు, బాగుపడుతున్నారు, నాశనం అవుతున్నారు అని ఏడ్చే కంటే మన పనిలో మనం ఉండటం మంచిది కదా. వీడియోలు చేస్తే ఏం తప్పు? డబ్బులు ఎక్కువ ఎవరు చేయరు కదా. డబ్బులు ఎక్కువ ఎవరు చేయరు, లేకపోతే తినే అరక్క ఎవరు చేయరు. ఇంట్లో భార్యాభర్తలు చేస్తారా, తల్లిదండ్రులు చేస్తారా, పిల్లల తల్లులు చేస్తారా, ఫ్రెండ్స్ చేస్తారా, ఉద్యోగాలు మానుకొని యూట్యూబ్లు చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారు. కానీ యూట్యూబ్ పెట్టి చూడండి. ఇంట్లో కుటుంబాలు పెట్టి చూస్తున్నారుగా ఒక ధర నుంచి. ఒక మనిషిని కామెంట్ చేసేటప్పుడు అది అవునా కాదా, కరెక్టా తప్ప, అది ఆలోచించుకొని మాట్లాడాలి. నోరందలేని మాట్లాడకూడదు. నేనేమో తప్పు నేరాలు మనం ఏం చేయట్లేదు. యూట్యూబ్ చేసుకోవటం తప్పు కాదే. రూపాయి వచ్చిద్దేనే చేసుకుంటాం ఎవరివైనా. అంతేగాని ఏదో ఒళ్ళు బలస తిని అరక్కో, లేకపోతే జనానికి చూపించాలనో, మనం ఎట్టా ఉండామో అని చూపించాలనో ఎవరు చేయరు. ప్లీజ్ ఎవరైనా సరే అర్థం చేసుకోండి. అనగాకండి. ఎవరిని గబక్కన మాట అనద్దు. ఎందుకంటే మిమ్మల్ని ఏం అంటలేదు అవతల వాళ్ళు మిమ్మల్ని ఏమన్నా అంటుంటే మీరు అవతల వాళ్ళని పట్టించుకొని మీరు మాట్లాడాలి. తప్పు. నా పని నేను చేసుకునేటప్పుడు నీ పని మీరు చేసుకుంటే చాలా మంచిది. అది అవతల వాళ్ళని ఎప్పుడు ఏం చేసి మాట్లాడకూడదు. అర్థం చేసుకుంటారని చెప్పాను ఫ్రెండ్స్. బాయ్.